ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి. కూర్చోండి గురుగారు. ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి. మీ పైన కూడా బాధ్యత ఉంది. కార్యకర్తలందరినీ కలవాలి, మీరు మాట్లాడాలి. ఇన్ఛార్జ్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి. ప్రతి వెన్స్డే కార్యకర్తలతో పెట్టుకుంటే తరచునే కూర్చోండి, ఎమ్మెల్యే గారితో కూర్చోండి, సమస్యలు పరిష్కరించుకోండి. అవని పక్షంలో కొల్లు రవీణ ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో, అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనన్న ఉన్నారు, సత్యన్న ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పార్టీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కలిసికట్టుగా మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకుందాం రా బాయ్. రోజు నేనే పోరాడతా కదా పార్టీలో, రోజు ఒక చిన్న యుద్ధం చేస్తూ ఉంటా. సంస్కరణలు తీసుకురావాలనేది కదా నా తాపత్రయం. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు మళ్ళీ చెప్పా, గతంలో ప్రతిపాదన పెట్టా, 3 టర్ముల కన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతనికి ప్రమోషన్ అని ఇవ్వండి, లేదంటే డిమోషన్ అని ఇవ్వండి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి. నేను ఈరోజు వచ్చానని కాదు, నిరంతరం యువరక్తం పారాలి. నా లక్ష్యం ఒకటే, ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో రూమ్ లో కూర్చోవాలి, ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదు అనేది నా లక్ష్యం. చేయాలి, అవకాశాలు వస్తాయి. గతంలో మీరు చూస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే. మీరు ఎంతోమంది సభ్యులు చూడండి, వేదికమైన మమ్మల్ని అందరూ ఒక్కసారి చూడండి, అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం. టీచర్ అమ్మ ఉంది, కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇట్లా అందరూ ఉన్నారు. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అంతే. చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే గుర్తించాం. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువుగారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా ఆనాడు ఉండే. ఆయన గంటలు పోరాడాం. ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా? రోజు పెద్దయిన నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది బుద్ధన మన నాగ జగదీష్ గారు. రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా, ఈయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదురా భయ్. ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. అందరం పడ్డాం, అందరం పోరాడాం. కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది. సో పార్టీ, తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే. నేను ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం కోరుతున్నా, మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రాబోయ్. మళ్ళీ చెప్తున్నా, వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్రంతో వస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, సభ్యత్వం ఎవరు బాగా చేశారు, ఎవరి బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి. ఈ రోజు నామినేటెడ్ పదవులు నేను కేవలం ప్రతిపాదించగలుగుతా, వేదిక మీద మీ అందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం. ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం, ఒక 5 ప్రశ్నలు అడుగుతారు మీ గురించి, అది ఎంటర్ చేసి సబ్మిట్, అంతే. ప్రతి పదవి, ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు, పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళని గుర్తించాలనేది బాబు గారి కోరిక. ఇక్కడ సుమారుగా 60 మంది ఉత్తమ కార్యకర్తలను కలిసిన అంటే మిగతా పైన మీ పైన ప్రెషర్ మొదలైంది స్వామి. మీరు తిరగాలి. జూన్ నుంచి ప్రతి 3 నెలలకు ప్రోగ్రాం ఇస్తాం. 3 నెలలు ఇచ్చిన ప్రోగ్రాం సక్రమంగా నిర్వహించాలి. టెక్నాలజీ వాడాలి, తప్పదు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, సినిమాలకి వాడతాం.
సరుకులు కావాలంటే వాడతాం, ట్యాక్సీ కావాలంటే వాడతాం, పార్టీ పని చేయమంటే వాడు తాతయ్య మీదే లేదా, మీకు బాగా ట్రైనింగ్ ఇవ్వాలి రవి, ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వాలి. సో స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నాం, టెక్నాలజీతో అనుసంధానమే పనిచేస్తే మీరు చేసింది పార్టీకి తెలుస్తుంది. ఈరోజు ఉత్తమ కార్యకర్తలను ఎట్లా గుర్తించగలుగుతున్నా, ఎవరైతే పనిచేశారో తెలుస్తుంది. మన టీడీపీలో ఎవరు చేశారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరు చేశారు, సభ్యత్వాలు ఎవరు బాగా చేశారో, రెఫరల్ కోడ్ ద్వారా ఎవరు బాగా చేశారో తెలుసుకుని గుర్తిస్తాం జరుగుతుంది. దయచేసి ఇది అన్ని గమనించాలని కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ, ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడా, ఇది ఇంటరాక్టివ్ సెషన్. కానీ ఇంటరాక్టివ్ సెషన్ ప్రారంభించే ముందల కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, ఇంటరాక్టివ్ సెషన్ రికార్డింగ్లు కాదు. ఎందుకంటే మనం మనసు విప్పి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, కొన్ని విషయాలు వాస్తవాలు నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు బయట ప్రపంచానికి అది ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎవరికైనా ఫోన్లు ఉంటే అది మీ జోబులో పెట్టుకోండి. పొరపాటున మెసేజ్ చూసినా కూడా బయట తీసుకుంటే మీ ఫోన్ తీసుకుని అది అమ్మేసి ఆ డబ్బులు కార్యకర్త సంక్షేమ నిధికి ఖర్చు పెడతాం. ఒప్పుకుంటున్నారు అందరూ? ఓకే.